నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ రహదారులకు అవసరమైన మరమ్మతులు తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. పట్టణాభివృద్ధి తమ వల్లే జరిగింది, జరగనుంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఐకే రెడ్డి. బీజేపీ అభ్యర్థులు మెజార్టీతో గెలిపించండి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. జిల్లా పరిధిలోని జాతీయ రహదారులకు అవసరమైన మరమ్మతులు తక్షణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జాతీయ రహదారితో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో గుంతల పూడ్చివేత, రహదారి లైటింగ్, సూచిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడం అధికారుల బాధ్యత అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజార్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణాభివృద్ధి తమ వల్లే జరిగింది, తమ వల్లే జరగనుందని మాజీ మంత్రి అల్లూరి గడ్డ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటాపూర్లో మాజీ ఎంపీ కొరిపల్లి రామేశ్వరరెడ్డి, జిల్లా విభజన కాంగ్రెస్ అధ్యక్షులు పి సమరసింహారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మల్ అభివృద్ధికి తాము ఎన్నో బాటలు వేశామని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధిని పట్టించుకోకుండా తన సొంత కార్యక్రమాలు చేసుకుంటూ ఆరోపించారు. 2 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి పనిచేయని ఎమ్మెల్యే వచ్చే 3 ఏళ్లలో ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచి అప్పాలకమైన మున్సిపల్ చైర్మన్ చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ గా మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తి అవుతారని అబద్ధ ప్రచారం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న విమర్శించారు. పట్టణ ప్రజలు ఎమ్మెల్యే మాటలు పట్టించుకునే పరిస్థితులు లేరని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరుడై గెలిచినోడు మట్టి గుండె చీల్చుకుంట చెట్టున అప్పాల గణేష్ చక్రవర్తి భార్యకు మేము చైర్మన్ గా డిక్లేర్ చేసాం. పని చెప్తే కాకుంటే అప్పాల గణేష్ దగ్గరికి పోతాడు, ఆడపోయి పని తీసుకుంటాడు. అక్కడి నుంచి లేకుంటే హైదరాబాద్ దాకా పోతాం తోలుకొని, అక్కడ కూడా మేము పని. నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉంటాయి. మనం కొత్తగా వెంకటాపూరు, మంజలాపూర్ 2 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమైనవి. ఈ వార్డు 11వ వార్డుగా మరి ఇప్పుడు ఇక్కడ మహిళా ఎస్సీకి రిజర్వేషన్ వచ్చినటువంటి సీట్ ఇది. ఇక్కడ మనకు సిద్ధుల హేమసుధ సురేష్ మరి పోటీలో అధిష్టాన వర్గము హైకమాండ్ టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. పొద్దున్న లేచి పరిశుభ్రత, మంచినీటి విషయంలో, విద్యుత్ శక్తి విషయంలో మనకు ఏ పనైనా వాళ్ళు చేస్తారు. 22 సీట్లలో 21 మంది ఆడవాళ్ళని ఇస్తున్నారు. మా చైర్మన్ కూడా మహిళకే ఇచ్చారు. అప్పాల కావ్యను మన పార్టీ హైకమాండ్ మహిళ ఆమె ఉంది కాబట్టి చైర్మన్గా మనం నిర్ణయం చేసినాం. ఎంఐఎం పార్టీ వాళ్ళను మున్సిపల్ చైర్మన్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అవుతారా వాళ్ళన? పోయినసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఏం పని ఉండదు అనుకుంటున్నాం? కులాలు మతాలు తప్ప ఇక వేరే లేదు. మాకు డెవలప్మెంట్ అంతే వద్దు, మేము కులం మతంతోనే ఓట్లు తీసుకుంటామని చెప్పిన భావనలో ఉన్నారు.
ఎప్పుడైనా వాడికి వచ్చాడు ఆయన పని చేసిండా? నిర్మల్కి ఏదైనా పని చేసినట్టే చెప్పండి. మేము చెప్తున్నాం ఇలా ఖచ్చితంగా ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తున్నారు. 3,500 ఇళ్లలో సగం పాపులేషన్ నిర్మల్లో ఉన్నది. 1,00,000 ఓటర్లు నిర్మల్లో ఉన్నారు. మొత్తం నిర్మల్ బయట అంతా అన్ని మండలాలు కలిసి 1,50,000 ఉన్నారు. మరి ఇక్కడ 40% కంటే ఎక్కువ ఇల్లు రావాలి. 3,500 మీరు లెక్కేసుకొని పెద్ద రెడ్డి గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో సీసీ రోడ్లు అంతకుముందే మనకు కంప్లీట్ అయిన డెవలప్మెంట్ విషయం ఆలోచిస్తే కనీ విని ఎరగని రీతిలో ఎవ్వరి ఇవ్వని ఇక్కడున్న మన సారికుడు టెంపుల్కు కొబ్బరికాయ ఒక 5 లక్షల రూపాయలు, అలాగే లక్ష్మీనరసింహస్వామి 5 లక్షల రూపాయలు, అక్కడ శివాలయంకు 40 లక్షల రూపాయలు, భీమన టెంపుల్కి 5 లక్షల రూపాయలు, దాదాపు 55 లక్షల రూపాయలు వారు మంత్రిగా ఉన్నారు కాబట్టే మనకి ఈ ఫండ్స్ రావడం జరిగింది. కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారంలో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలెడ్డి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని గాంధీ చౌక్, సోమార్పేట్, బేస్వార్పేట్ కాలనీలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 24వ వార్డు అభ్యర్థి ఒడిసెల లక్ష్మి, 25వ వార్డు అభ్యర్థి ఎడపల్లి నరమేందర్ గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐ పార్టీలు ఏకం కావడం సిద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ధర్మాన్ని గెలిపించాలని, నిర్మల్ను కాపాడాలని కోరారు. ఈ కార్యంలో జిల్లా, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈసారి మీరు ముగ్గురు కొట్టేయాలా? నేనున్నా. ఎన్నికల ప్రచారం సందర్భంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రసంగాలు, వైరల్ చేసే సామాజిక మీడియాపై కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ జానకి శర్మ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ మన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని ఎంఐ వార్డు అభ్యర్థి నాంపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన ఎస్పీ పేర్కొన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసి వాటిని వైరల్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అలాగే దీన్ని వైరల్ చేయడం ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. సోషల్ మీడియా గ్రూప్ లో ఎవరు అసభ్యంగా, అవమానకరంగా, విద్వేషపూరితంగా పోస్టులు చేసినా కఠిన చర్యలు, కేసులుంటాయన్నారు. ప్రశాంత వాతావరణం ఎన్నికల చర్యలు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిర్మల్ పట్టణం గణనీయంగా అభివృద్ధి చెందిందని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 4, 5, 9, 30 వార్డులో ఆయా వార్డుల టీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, గతంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలాంటిది కేసీఆర్ గారు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఆడపడుచులకు ఇయ్యే వరకు ఈ దేశంలో ఎవరు ఇయ్యలే. 70 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చినా ఎవరు ఇయ్యలే. కానీ కేసీఆర్ గారు ఇచ్చిండు. మన ఆడపిల్లలు కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించాలి. కేసీఆర్ గారికి ఓటు వేయాలి. మన తెలంగాణను మనం కాపాడుకోవాలి. ఈ దొంగల చేతిలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో సంగతి మీరు అందరూ తెలియజేస్తున్నారు పరిస్థితి. కాబట్టి మీరు ఆలోచించి ఓటేయండి. గరీబులో ఉన్నటువంటి వాళ్ళను ఓటేయండి. మీకు అందుబాటులో పనిచేస్తారు. అదే పైసలు ఉన్న మీరు ఓటు వేసినట్టు ముఖ్యం వేసిండ్రా పైసలు తీసుకొని ఓటు వేసిండ్రు అంటున్నారు. ఇప్పుడు పనిచేసరికి ఓటు వేయడమో ఒక్కటే ఓటు కదా. ఆ ఒక్క ఓటు కూడా మన 5 సంవత్సరాల ప్రజలు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సూక్ష్మ పరిశీలన పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైక్రో ఆఫీసర్లకు 2వ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మైక్రో ఆఫీసర్ విధులందించే అధికారులకు పలు సూచనలు చేశారు. శిక్షణలో శిక్షకులు అందించే వివరాలు సమగ్రంగా తెలుసుకుని ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియను మొత్తం దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు. 42 ఏళ్ల పాటు పోలీస్ శాఖ ఆయన చేసిన సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ జానక్ శర్మ అన్నారు. 1984 సంవత్సరంలో హోంగార్డుగా పోలీస్ శాఖలో చేరిన ఎస్కే కలీం శుక్రవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఎస్పీ పూర్వమాలతో షాలతో ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వర్తిస్తే గుర్తింపు వస్తుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో చితికిలబడిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అర్జుమన్ దలి అన్నారు. నిర్మల్పట్నం 27-39 వార్డులో పోటీ చేస్తున్న ఆయేషా కౌసర్, తౌదిద్దీన్ రఫూ మద్దతుగా శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఆయా వార్డుల కౌన్సిలర్ ఎంతో సేవ చేశారని, మరోసారి ఆశీర్వించాలని కోరారు. 2 ఏళ్లలో రేవంత్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ఎందుకు ఓటేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శుక్రవారం దిలావర్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ఎజాజ్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమీపంలోని గోదావరి తీరంలో పుష్కరాల కొరకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎంపీడీ అరుణరాణి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 4వ వార్డు బంగల్పేట్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పెండం శ్రీనివాస్ తరపున తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అఖండ మేయర్తో గెలిపించాలని ఆమె కోరారు. 2 ఏళ్ల కాలంలో పట్టణంలో చాలా అభివృద్ధి జరిగిందని, అధికార పార్టీ అభివృద్ధి గెలిస్తే మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ కార్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమరెడ్డి, మహాలక్ష్మి కమిటీ చైర్మన్ కుడుకల శ్రీకాంత్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పరంకుశం వంశీకృష్ణ, మహిళా టౌన్ ప్రెసిడెంట్ పరమకుశం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారులకు అవసరమైన మరమ్మతులు తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. పట్టణాభివృద్ధి తమ వల్లే జరిగింది, జరగనుంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఐకే రెడ్డి. బీజేపీ అభ్యర్థులు మెజార్టీతో గెలిపించండి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.